ధార్మికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం, అది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఏదైతే వక్ఫ్ అల్లా పేరు మీద ఇస్తున్నారు భక్తులు విశ్వసించినటువంటి వారు, ఆ ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, భూమి కావచ్చు, దాన్ని సరిగ్గా ఉద్దేశించినటువంటి కార్యక్రమానికి నిర్వహిస్తున్నారా లేదా అని సమీక్షించుకోవడానికి వక్ఫ్ బోర్డు నిర్మాణం చేశారు. కనుక ఈ రెండిటి మధ్యన తేడా ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్లో ఎటువంటి ఇంటర్ఫియరెన్స్ చేయలేదు, వక్ఫ్ని అసలు ముట్టుకోలేదు. వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేశారు. అంటే ఇది తప్పేలాగవుతుందండి? మీకు మీ మతపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అసలు నేను తలదూర్చలేదు. కేవలం వక్ఫ్ బోర్డు నిర్వహించవలసినటువంటి బాధ్యతల్లో వాటిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి మార్పులు చేర్పులు చేశారు. కనుక మతపరమైనటువంటి ఇంటర్ఫియరెన్స్ రాలేదు కదా. కనుక ఇవాళ కొంతమంది ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 రిలీజియస్ ప్రాక్టీస్ మాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్తున్నారు. మీ రిలీజియస్ ఫ్రీడంలో మేము ఎప్పుడూ కూడా తలదూర్చలేదు. కాకపోతే మీకున్నటువంటి, మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను, మీ మాధ్యమంగా అందరికీ తెలియజేస్తున్నటువంటి విషయం. 2013వ సంవత్సరంలో ఎన్నికలకి కొన్ని నెలల ముందు అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వక్ఫ్ అమెండ్మెంట్ చేయటం జరిగింది, వక్ఫ్ యాక్ట్కి. దానిలో వారు ఏమని చెప్పారంటే, సాధారణంగా అల్లా మీద నమ్మకం, విశ్వాసం, భక్తి నాకు ఉన్నప్పుడు నేను ఏదైనా అల్లాకి సమర్పించుకుంటాను. కానీ అక్కడ వారు ఏం చేశారంటే, ఆ వక్ఫ్ బోర్డు, మైనారిటీ బోర్డు ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేసి సున్నీలు బోర్డు పెట్టుకోవచ్చు, జైన్లు బోర్డులు పెట్టుకోవచ్చు, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా వారికి కావలసినటువంటి వారు బోర్డులు పెట్టుకోవచ్చు అని చెప్పి దీన్ని డైల్యూట్ చేసి మైనారిటీల్లోనే విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగాయి. ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి ప్యాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు, ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే
ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా.